డాక్టర్ వేణుగోపాలరావు బోయినపల్లి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన డాక్టర్ గారికి అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. వారు వైద్య వృత్తులు ఉన్నారు. మరి వైద్య వృత్తి అంటే మామూలు వృత్తి కాదు. మన అందరికి తెలిసిందే, పునర్జన్మ ఇస్తుంది. మరి అమ్మ మనకు జన్మనిస్తే మరి వైద్యులు పునర్జన్మనిస్తారనేది అందరికి తెలిసిన విషయమే. కానీ నాకు వ్యక్తిగతంగా వారు ఆపిల్ డయాగ్నోస్టిక్స్ పెట్టినప్పటి నుంచి దాదాపు ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో ఈ డయాగ్నోస్టిక్స్ సేవలు అందిస్తూనే ఉన్నారు. మరి ఎంత సింపుల్గా ఉంటారు, ఎంత స్వీట్గా ఉంటారు. మరి వారి డయాగ్నోస్టిక్ ఎంత విధానం, నాకైతే ఒకసారి మా ఫాదర్కి అవసరం పడ్డది. మరి ఈ టైంలో చేయొచ్చా చేయరాదా అని అనుకుంటా మబ్బుల 5:30కు 6 గంటలకు ఫోన్ చేస్తే మరి వచ్చి తీసి ఎవరు లేకున్నా కూడా వారే స్వయంగా చేయడము, మరి రా అని చెప్పడము అసలు నవ్వుతో నవ్విస్తుంది. ఎవరైనా కానీ అయితే వాస్తవంగా ఎత్తుతారా ఎత్తరా తెలియదు. తెలిసినా అరే వాళ్ళు అసిస్టెంట్ లేరు, లేకపోతే ఇంకెవరో లేరు, వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి, కొంచెం 8 గంటల వరకు అంటే మేము 10 గంటలకు తీస్తాం కానీ 8 గంటలకు అంటే చెప్తారు కావచ్చు. మరి నాకైతే ఇక ఇది సర్ప్రైజ్. వాస్తవంగా చేయొచ్చా చేయరాదా అనుకుంటే మరి నాకున్న చనువుతోటి చేసిన మరి వారు యాక్సెప్ట్ చేసారు. ఇటువంటి సర్వీసెస్ చేసుకుంటూ మన పొట్ట తిప్పలకు మనకు తప్పది, మన ఛార్జెస్ తీసుకోవాలి వాస్తవంగా. కానీ అవసరం ఉన్నా లేకున్నా మరి మళ్ళొకసారి నేను వేరే వాళ్ళని తీసుకొచ్చిన ఈ డయాగ్నోసిస్ కావాలంటే అవసరం లేదని కూడా చెప్పారు. మరి వారికి వాస్తవంగా వ్యాపారం అవుతుంది, ఒక ఎంతో కొంత ఛార్జీలు వస్తాయి. ఈ సర్వీస్ ఇది చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దాన్ని పంపించారు. మరి ఇంత మంచి సర్వీసెస్ చేస్తూ మరి మా బోయినపల్లి రాజేశ్వరరావు గారి ప్రథమ పుత్రుడు వీరు. మరి వారి ఇప్పుడే ప్రకాష్ అనే చెప్పారు, వారికి 2 కుమారులు. ఇద్దరు కూడా మరి సమాజంలో ఒక అంకిత భావంతో పనిచేసి స్వయం కృషితోటి మరి డాక్టర్ సాబు మరి స్వయం ప్రతిభ, నేను కావాలి డాక్టర్ కావాలని మనకు తెలుసు. ఇటువంటి ఓసీలల్లో మరి ఒక ఫ్రీ సీట్ కొట్టాలంటే చాలా కష్టం. మరి వారి ఫ్రీ సీట్ తీసుకొని ఎంబీబీఎస్ వారు చదివి మరి డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు. మరి వారి శ్రీమతి గారు మరి మా అశోక్ అన్న కూతురు, వారు కూడా అనస్థిషియా స్పెషలిస్ట్గా ప్రతిమ కార్యాలయంలో పనిచేస్తూనే ఉన్నారు. మరి ఇద్దరు జంటగా వీరు కూడా ప్రతిమలా చేసుకుంటూ మరి సొంతంగా ఇక్కడ వారు ఈ డయాగ్నోస్టిక్స్ నడిపిస్తూనే ఉన్నారు. వెల్లమాల ఎవరు వచ్చినా కూడా మరి లేకుంటే కరీంనగర్ ప్రజలు మన అశోక్ అన్న డివిజన్కి వెళ్ళి కూడా కేర్ ఆఫ్ వస్తూనే ఉంటాయి. ఇంత మంచి సర్వీసెస్ ఉన్నాయి. అశోక్ అన్న ఎలక్షన్లు అప్పుడు కూడా వారితో పాటు మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్లో కూడా తిరగడం జరిగింది అశోక్ అన్న కొరకు. మరి ఈ జన్మదిన సందర్భంగా వారు మరెన్నో ఇటువంటి జన్మదినాలు 100 సంవత్సరాల వరకు జరుపుకుంటా ఆయుర ఆరోగ్యాలతోటి మరి వారికి వారి కుటుంబానికి దేవదేవులందరి ఆశీర్వాదాలు లభించాలి. మరి వారి కూతురు ఇక్కడనే ఉన్నది. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. మరి తనకు కూడా మంచి ఆరోగ్యతని అభివృద్ధి చెందాలని మేమందరం ఆకాంక్షిస్తూ మరి తనకు దీవెనలు అందిస్తూనే ఉన్నాం. ఆల్ ద బెస్ట్ డాక్టర్ సాబ్, గుడ్ లక్. థ్యాంక్ యూ.